నాన్న నువ్వు తాగితే నీ శరీరం పాడైపోద్ది నాన్న, నాన్న నువ్వు కైనలేస్తే నీ శరీరం పాడైపోద్ది నాన్న, నాన్న నువ్వు ప్యాకెట్ ఆడితే పాడైపోతా నాన్న, నాన్న వేసలతో ఉంటే పాడైపోతా నాన్న, నాన్న 1000 రూపాయలు కూలి తెస్తున్నా 100 రూపాయలు తీసుకో 900 మమ్మీకి ఇవ్వు. అది మంచి మాటలు చెప్పాలి. తండ్రిని ప్రేమించి గౌరవించి మర్యాదించినప్పుడు ఆ వ్యక్తి భక్తిపరుడు, జ్ఞానమగల కుమారుడు, బుద్ధిగల కుమారుడు. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు స్వార్థముతో నువ్వు గద్దించొద్దు, అసూయతో గద్దించొద్దు. తండ్రిని గద్దించేటప్పుడు ఎలా గద్దించాలి? మంచి విషయంలో కూడా ప్రభువునందు నువ్వు విధేయులే ఉండాలి. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి. ప్రభువునందు విధేయత మనసుతో గద్దించు, యోగ్యుడిగా గద్దించు, మంచి జ్ఞానం గల గద్దించు. నువ్వు తాగొద్దు నాన్న, కైనేలు వేయొద్దు నాన్న, ఇంక 2 భార్యలు కొద్దు నాన్న, ఒక్క అమ్మాయి కావాలన్నా. అలా ప్రేమతో నువ్వు గద్దించినప్పుడు దేవుడు చూస్తాడు, నీ మంచితనం చూస్తాడు. నీ మంచితనంతో తండ్రిని గద్దించినప్పుడు ఆ వ్యక్తి కూడా మందిరానికి వచ్చి దేవుని స్తుతించునుగాక. మంచిదే. ప్రభునందు